ప్రజల్లో గుర్తింపు పొందాలంటే చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమమే అసలైన ప్రమాణం. ప్రస్తుత కూటమి సర్కార్ ఇదే మార్గం అనుసరిస్తోంది. గత పాలనలో ఎదురైన వైఫల్యాలు ఎలా అధిగమించామో, ప్రజలకిచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చామో అదే విషయాలు చంద్రబాబు సర్కార్ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకోసం సూపర్ 6 సూపర్ హిట్ అనే శీర్షిక ఖరారు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం కాగితాల మీద పాలన సాగితే సరిపోదు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన పరిపాలన. ఆ వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత గుర్తించి అనంతపురంలో సెప్టెంబర్ 10న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాడు మాట ఇచ్చారు, నేడు మార్పు చూపిస్తున్న ఆ సంకల్ప వివరాలేంటో తెలుసుకుందాం. సెప్టెంబర్ 10 అనంతపురం నగరంలో జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ కూటమి ప్రభుత్వానికి ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే వేదికగా మారనుంది. ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించబోయే సూపర్ 6 పథకాలు అంటే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, పెన్షన్ పెంపు, P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలన, మత్స్యకారులకు ఆర్థిక సహాయం వంటి హామీలను ఎలా నెరవేర్చారో ప్రజల ముందుంచనున్నారు. ఇవి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలుగా ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వాటిలో చాలా భాగాన్ని అమలు చేసి ప్రజల నమ్మకాన్ని పొందింది. ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందాయి. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, పాలనాపరంగా తమ నిబద్ధతను స్పష్టంగా తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. అనంతపురం వేదికగా ఎంపిక చేయడం వెనుక ఉన్న వ్యూహం గమనార్హం. రాయలసీమపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ప్రగతి పథంలో ఆంధ్ర అనే నినాదాన్ని బలంగా వినిపించేందుకు నేటి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలు రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమ ప్రసంగాలను రూపొందిస్తున్నారు. 3.5 లక్షల మంది ప్రజలు, అందులో 1,00,000 మంది మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలతో నేరుగా మమేకమవుతూ కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నామనే సందేశాన్ని మరోమారు గుర్తు చేయనున్నారు. అభివృద్ధికి విజన్ ఒక్కటే చాలదు, అందుకు నిధుల అండ ఉంటేనే సాధ్యం. ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి పార్టీలు కీ రోల్ పోషించడంతో ఏపీని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకించి ఈ సభలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, పెట్టుబడుల ఆకర్షణ, నామినేటెడ్ పదవుల కూర్పులో ప్రాంతీయ సమీకరణాలు వంటి అంశాలు కూడా సభలో ప్రస్తావించబోతున్నారు. గత పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక, పరిపాలనా సంక్షోభాన్ని అధిగమించి పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలనుకుంటోంది. ముఖ్యంగా చంద్రబాబు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 30 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఆయన సంస్కరణల వల్ల ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధిపై చెరగని ముద్ర పడిందని నేతలు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం తర్వాత అత్యధిక ప్రాధాన్యత పొందిన ప్రాంతం రాయలసీమ అని స్పష్టంగా కనిపిస్తోంది. గత పాలనల్లో అభివృద్ధి పరంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కేంద్రంగా చేసుకుని పాలనా మార్పును ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. సీఎం చంద్రబాబు రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. హంద్రీనివా ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ప్రధాని మోదీ కూడా ఇటీవల రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ముఖ్యమంత్రులను ఇచ్చి ఈ ప్రాంతం ఇంకా వెనుకబాటులోనే ఉంది అని పేర్కొంటూ స్వచ్ఛమైన నీటి సరఫరా, రౌడీయిజం, మాఫియాల నిర్మూలన, రైతాంగానికి మద్దతు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర సమన్వయంతో రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత పెరుగుతున్న సంకేతాలుగా నిలుస్తున్నాయి. అనంతపురంలో చేపట్టనున్న సభతో ప్రగతి పథంలో ఆంధ్ర అనే నినాదం మరింత బలంగా వినిపించనుందని, సీమవాసుల గుండె చప్పుడుగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని నాటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పలువురు విశ్లేషకులు, రాజకీయ నేతలు విమర్శించారు. ఎన్నికల ముందు జలయజ్ఞం పేరుతో హామీలు ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రినివా, గాలేరు నగరి, ముచ్చుమర్రి, ఆర్డీఎస్, గుండ్రేవుల, వేదవతి వంటి ప్రాజెక్టులను తగిన నిధులు కేటాయించకపోవడం, పనుల పురోగతిని నిలిపివేయడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయి. టీడీపీ హయాంలో గాలేరు నగరి ప్రాజెక్టుకు 1546 కోట్లను ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వం కేవలం 443 కోట్లతో పరిమితమైంది. హంద్రినివా ప్రాజెక్టుకు చంద్రబాబు 4182 కోట్లు ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వం 515 కోట్లలోనే ఆగిపోయింది. పైగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపట్టినట్లు కేంద్రం ఎన్జీటీకి నివేదికలో పేర్కొంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రకారం ప్రాజెక్టు పనులు స్కెడ్యూల్డ్ డిపిఆర్ పరిమితిని మించి జరిగాయని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల వల్ల రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు స్తంభించిపోయాయి, వలసలు పెరిగాయి, ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన ప్రాధాన్యత ఇస్తోంది. 2025-26 ఆర్థిక బడ్జెట్లో సాగునీటి రంగానికి 18,019 కోట్లు కేటాయించగా అందులో అత్యధిక భాగం రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించబడింది. గోదావరి వరదల జలాలను రాయలసీమకు తరలించే బనకచర్ల ప్రాజెక్టు ఆమోదం కోసం కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమను కోనసీమగా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మార్పు గత పాలనలోని నిర్లక్ష్యాన్ని అధిగమిస్తూ రాయలసీమ ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు కాదు, ప్రజల జీవన ఉపాధికి, వ్యవసాయ భద్రతకు, ప్రాంతీయ అభివృద్ధికి మూలస్తంభాలు. ఇప్పుడు ఆ మూలస్తంభాలను తిరిగి బలపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గడిచిన 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాయలసీమను కేవలం సాగునీటి ప్రాజెక్టుల పరంగా మాత్రమే కాక ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. కర్నూలు నుంచి చిత్తూరు వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక, వ్యవసాయ, మౌలిక వస్తువుల పరంగా సమగ్రంగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమలో ఇప్పటికే 3,908 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. వీటి ద్వారా 12 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 15,600 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 27,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కలిగాయి. ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అమల్లోకి రానున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. కర్నూలులో హంద్రినివా కాలువ విస్తరణ పనులు పూర్తి చేయడం ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరించడమే కాక
పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కూడా నిర్ధారించబడుతోంది. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పాలనా అభివృద్ధి కేంద్రంగా మార్చే సంకేతం ఇచ్చారు. కడప జిల్లాలో మినరల్ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం, చిత్తూరులో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుపతి, పుంగనూరు, కుప్పం ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ఆర్థిక మండలంగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రగతిలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం. ఆయన పాలనా అనుభవం, పారిశ్రామిక రంగంపై ఉన్న అవగాహన, పెట్టుబడిదారులతో ఉన్న సంబంధాలన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలో వేగంగా నడిపించేందుకు నేతల సమిష్టి కృషి కీలకంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా మమేకమయ్యే నేతగా, రాయలసీమ అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, టెక్, స్టార్టప్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో పనిచేస్తూ రాయలసీమను అభివృద్ధి, ఉపాధి, పారదర్శక పాలనకు ప్రతీకగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం ప్రాజెక్టుల పరంగా కాదు, ఉపాధి, నీటి భద్రత, పారిశ్రామిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల అనే విస్తృత దృష్టితో రూపొందించిన అభివృద్ధి ప్రణాళిక. రాయలసీమకు ఇచ్చిన మాటను నిలబెట్టే ప్రయత్నమిది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 2019-24 కాలంలో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పురివిప్పినట్లు అనేక సంఘటనలు, ప్రజా అభిప్రాయాలు, మీడియా విశ్లేషణలు సూచిస్తున్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రాజకీయ కక్షలతో హత్యలు, దాడులు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే హత్య చేయడం, తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం వంటి సంఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో స్పష్టంగా చూపించాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు కేవలం వ్యక్తిగత విభేదాలకే పరిమితం కాక ప్రభుత్వ వ్యవస్థలపై ప్రభావం చూపి ప్రజలలో భయాందోళన కలిగించాయి. పోలీసులే రాజకీయ నాయకుల అనుచరులుగా వ్యవహరించారని ఆరోపణలు రావడం, న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేయాలన్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తీసుకువెళ్లేందుకు, అభివృద్ధి ద్వారా ఆలోచనా ధోరణిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అభివృద్ధి వస్తే ఫ్యాక్షన్ వెనుకబడుతుంది అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వాస్తవానికి అభివృద్ధి అనేది కేవలం భౌతిక నిర్మాణం కాదు, అది ప్రజల ఆలోచనా ధోరణిని మార్చే శక్తి. ఫ్యాక్షన్, కక్ష సాధింపు, భయాందోళనల నుంచి ప్రజలను బయటకు తీసుకువెళ్లే శక్తి అభివృద్ధికే ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం రాయలసీమను ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్య కేంద్రంగా మార్చేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో పాల్గొన్న సందర్భం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ పర్యటనలో వారు పట్టణ అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, పోర్టు మౌలిక వస్తువులు, విద్యా సహకారాలు వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ సింగపూర్ సంస్థలతో సమావేశమయ్యారు. ప్రత్యేకించి రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఈ పర్యటనలో పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యా సంస్థల భాగస్వామ్యం, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ హైడ్రోజన్, మెడికల్ డివైజ్ పరిశోధన, ఏఐ ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపిన సంస్థలు అందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ వీటిపై కీలక సమావేశాలు జరిగాయి. అమలు చేయదగిన మోడల్స్ను అధ్యయనం చేశారు. ముఖ్యంగా బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్, జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్,
టువాస్ పోర్టు వంటి ప్రాజెక్టులను సందర్శించింది. వాటిని రాయలసీమలో అనుసరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగంలో సింగపూర్ విశ్వవిద్యాలయాలతో శిక్షణ, పరిశోధన, విద్యా మార్పిడి కార్యక్రమాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ఇవి రాయలసీమ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించగలవు. ఈ కార్యాచరణతో రాయలసీమను కేవలం సాగునీటి ప్రాజెక్టుల పరంగా కాక టెక్నాలజీ, పరిశ్రమ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో బహుముఖ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడుల ద్వారం తెరిచేందుకు కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. రాయలసీమ అంటేనే ఓ చరిత్ర, ఓ చైతన్యం. గతంలో వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడిన ఈ నేల ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువుల విస్తరణలు అన్నీ కేవలం గణాంకాలు కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అనే సంకల్పానికి నిదర్శనాలు. అభివృద్ధి వస్తే ప్యాక్షన్ వెనుకబడుతుంది అనే నమ్మకంతో కూటమి ప్రభుత్వం రాయలసీమను ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్య కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తుంది. అనంతపురంలో జరగబోయే సభ ప్రజల నమ్మకాన్ని గౌరవించే వేదిక, పాలనా మార్పును ప్రజల ముందుంచే సందేశంగా మారనుంది. రాయలసీమ గుండె చప్పుడు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి దిక్సూచి అవుతుంది. చూద్దాం, ప్రభుత్వ పెద్దల మాటల్లో మరికొన్ని విశేషాలు ఏంటో తెలియాలంటే జస్ట్ గంటలు వెయిట్ చేయాల్సిందే.